హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ భవానీ సాగర్ ఫ్రమ్ ఫ్యామిలీ డాక్టర్స్ క్లినిక్. యాక్చువల్లీ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ అండి. వెరీ ఇంపార్టెంట్. సెమెన్ క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫుడ్స్ ఏమేమి తీసుకోవాలి, అండ్ ఇంకోటి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎందుకు ఇంపార్టెంట్, అండ్ ఏమేమి తినకూడదు, ఫుడ్ మన జనరల్గా మెయిల్ ఫ్యాక్టర్స్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఏమేమి తినకూడదు అనేసి. మెయిల్ ఫ్యాక్టర్స్లో జనరల్గా లాస్ ఆఫ్ లిబిడో ఉండొచ్చు, అంటే సెక్షువల్ డ్రైవ్ తక్కువగా ఉండొచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే స్పర్మ్ క్వాంటిటీ తక్కువ ఉండొచ్చు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, మొటిలిటీ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం 50-50% ఉంటాయండి. మెయిల్ ఫ్యాక్టర్స్ ఎంత పర్సంటేజ్ అయితే ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తాయో ఫీమేల్ ఫ్యాక్టర్స్ కూడా అంతే. కానీ జనరల్గా పీపుల్స్ మైండ్లో ఏముంటుందంటే ఫీమేల్ వల్లనే పిల్లలు పుట్టకుండా ఉంటారు అని చెప్పేసి. అట్లా కాదు. ఏంటంటే మేల్ కూడా మగవారు కూడా వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేయించుకోవాలి. పిల్లల గురించి ట్రై చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్టిలిటీ గురించి ఎవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, వంశపారంపర్యంగా, అదర్వైజ్ జనరల్ హెల్త్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండొచ్చు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగుంటేనే అవి ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ సెమెన్ స్పర్మ్స్ అనమాట. ఓకేనా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అన్నీ చెక్ చేయించుకోవాలి ముందు. సో దాని అన్నిటి తర్వాత చెక్ చేయించుకుని కాస్ట్ తెలుసుకున్న తర్వాత ఫుడ్స్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే జనరల్గా పేషెంట్స్ వచ్చినప్పుడు ఏమేమి ఫుడ్ తింటే స్పర్మ్స్ పెరిగిపోతాయి, క్వాలిటీ ఇంక్రీజ్ అవుతాయని అడుగుతుంటారు. ఫస్ట్ నో ద కాజ్, మీట్ యువర్ డాక్టర్ అండ్ దానికి కారణం ఏంటో తెలుసుకుని దాని తర్వాత ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫుడ్ తినంత మాత్రాన స్పర్మ్స్ పెరిగిపోతాయని కాదు, బట్ ఇట్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. దాని గురించి నేను చెప్తాను. ఫుడ్ ఏం చేస్తుందంటే ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అది ఇండైరెక్ట్లీ కాజెస్ ఆర్ డైరెక్ట్లీ కాజెస్ ద ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్ అండ్ బనానా. చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కంపల్సరీ డైట్లో రోజు మార్నింగ్ ఒక ఎగ్ ఉండేలా చూసుకోవాలి, నైట్ పడుకునేప్పుడు ఒక బనానా తీసుకునేది అలవాటు పెట్టుకోవాలి. నేనైతే నా పేషెంట్స్ రెగ్యులర్గా చెప్పేది ఇదే. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. దే ఇంక్రీజెస్ ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత వస్తే డార్క్ చాక్లెట్ ఇప్పుడు సిటీస్లో అందరు తింటూనే ఉంటాం. ఎవ్రీవన్, చాలామందికి హ్యాబిట్ ఉంది ఇది తినడానికి. సో ఇది తింటే ఏమవుతుందంటే ఇందులో అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఎలార్జిన్ ఉంటుంది, విచ్ ఇంక్రీజెస్ ద క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్స్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. కౌంట్ ఒకటి ఉంటే సరిపోదు. నేను క్వాలిటీ అని అన్నీ మెన్షన్ చేస్తున్నాను. అది ఉందా అంటే ఉంది అనేది కాదు. వాల్యూమ్ కరెక్ట్గా ఉండాలి, కౌంట్ కరెక్ట్గా ఉండాలి, దాని క్వాలిటీ బాగుండాలి. అప్పుడే పిల్లలు పుట్టడానికి ఏ అడ్డంకులు లేకుండా ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం వీటన్నిటితో పాటు డ్రై ఫ్రూట్స్లో వెరీ ఇంపార్టెంట్. ఏ డ్రై ఫ్రూట్ పడితే అది తింటే కాదండి. వాల్నట్స్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్లీ డైట్లో అట్లీస్ట్ ఒక రోజు ఒక స్కూప్ ఆఫ్ వాల్నట్స్ తినడం అలవాటు చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్క ఫుడ్లో ఏది ఇంపార్టెంట్ మాత్రం చెప్తున్నాను. మిగతాది అంటే అది అన్ఇంపార్టెంట్ అని కాదు, డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కానీ ఇవి మాత్రం మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. వీటన్నిటితో పాటు జింక్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. అంటే బార్లీ సీడ్స్, పంప్కిన్ సీడ్స్. జింక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్. ఓకే, జింక్ చాలా ఇంపార్టెంట్. మొటిలిటీలో రోల్ ప్లే చేస్తుంది ఇది. కొంతమందికి స్పర్మ్ క్వాలిటీ ఉంటుంది కానీ యాక్టివ్ మొటిలిటీ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో దానికి కూడా చాలా ఇంపార్టెంట్. మనం మెడిసిన్స్తో పాటు వీటిని ఫుడ్ ఈజ్ జస్ట్ సప్లిమెంట్ అండి. ఓకేనా, మెడిసిన్స్తో పాటు ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకుంటే రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్లో వెళ్తే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఇప్పుడు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ చూసుకుంటే, ఫ్రూట్స్లో ఏంటంటే వైటమిన్ సి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆరెంజెస్ పర్టికులర్లీ. ఓకే, ఐఎమ్ స్ట్రెసింగ్ ఓన్లీ ఆన్ ఆరెంజెస్. చూడండి, లెమన్ అయి ఉంటుంది అంతే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పొమోగ్రనేట్ జ్యూస్ ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్. కొంతమందిలో టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటుంది, వాళ్ళు పొమోగ్రనేట్ జ్యూస్ ఆన్ రెగ్యులర్ బేసిస్ తీసుకుంటే చాలా మంచిది. ఓకేనా, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత వెజిటేబుల్స్కి వస్తే 3 ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్. స్పినాచ్, లెట్యూస్, ఆస్పరాగస్. ఒకటి తోటకూర అండి, బచ్చల కూర అండ్ పాలకూర. ఇవి చాలా ఇంపార్టెంట్.
ఆకుకూర ఎప్పుడు తీసుకున్నా కూడా అన్నానికి సరిపడా, ఓకేనా. మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది. సో క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇవి ఆన్ రెగ్యులర్ బేసిస్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ మాత్రం. ఇంకొకటి omega-3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. సప్లిమెంట్స్లో ఎలాగో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డైట్లో తీసుకోవాలి. ఇది డైట్లో ఫిష్లో ఎక్కువ, సీ ఫుడ్ అండ్ ఫిష్లో ఉంటుంది. అండ్ ఫిష్లో ఎక్కువగా చూసుకుంటే చాలా వెరైటీస్ ఉంటాయి. ట్యూనా అని, లేకపోతే మాకు ఇదేంటే వంజరం అంటారు ఫిష్, ఇట్లాంటిది. లేదు మీరు సప్లిమెంట్స్లో ఆల్రెడీ తీసుకుంటున్నారంటే జనరల్గా ఆయిస్టర్స్ వీటన్నిటిలో కూడా బాగుంటుంది, ఓకేనా. ఆయిస్టర్స్ దాంతోపాటు దాంట్లో జింక్ కూడా బాగుంటుంది, ఓకే, అది తీసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ తర్వాత వెజిటేబుల్స్ గురించి చెప్పేసాను ఆల్రెడీ, ఫ్రూట్ గురించి చెప్పాను. ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. పర్టికులర్గా ఏ ఫ్రూట్స్ చెప్పాను, 2 ఫ్రూట్స్ 3 వెజిటేబుల్స్ చెప్పాను. దీని అన్నిటితో పాటు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ ఒక బౌల్ ఆఫ్ మొలకలు ఉండేలా చూసుకోండి. ఒక కప్పు మొలకలు ఏ సీడ్స్ అయినా పర్వాలేదండి, అందులో ప్రోటీన్స్ ఉంటాయి కదా, చాలా మంచిది. దాంతోపాటు అన్నింటికంటే ఇంపార్టెంట్, రోజు ఒక స్పూన్ మెంతులు తినడానికి ట్రై చేయండి. ఆ స్పూన్ మెంతులు ఎలా తినాలంటే నానబెట్టుకుని తినొచ్చు. కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా నేను మెంతులు తినమని చెప్తాను, దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. అండ్ మెంతులు వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మొలకల్లో అది కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి మొలకల్లో కలిపేసి తినేయచ్చు. సో యూ కెన్ ఈట్. లేదు మీకు మొలకల కంటే మైక్రో గ్రీన్స్ చేసుకునే అలవాటు ఉంది అని అంటే మాత్రం ఈ మొలకల్ని కొంచెం పెరిగిన తర్వాత తినడం అలవాటు చేయండి. ఐఎమ్ షూర్ ఈ ఫుడ్ ఇవన్నీ ఫాలో అయితే డైట్లో, నేను చాలా తక్కువ ఫుడ్స్ చెప్పాను, ఓకే. ఈ ఫుడ్స్ మాత్రమే కంపల్సరీగా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ, కౌంట్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి, ఓకేనా. మనం ఇప్పుడు ఇంక్రీజ్ అవ్వడానికి ఏం తినాలి అని చెప్పాను కదా, అలాగే ఏంటంటే కొన్ని అవాయిడ్ చేసే ఉంటాయి. అవి ఏంటి అంటే డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. డైరీ ప్రోడక్ట్స్లో ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్, సో మన ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ని కావాలంటే సోయా మిల్క్, మీరు మరీ పాలు తాగలేకుండా ఉండలేరు అని సోయా మిల్క్తో వాటితో రీప్లేస్ చేసుకోండి. అండ్ డీప్ ఫ్రైస్ కానీ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ కానీ కొంచెం అవాయిడ్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ కాఫీ, కొంచెం కెఫిన్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు జనరల్గా నా క్లినిక్లో పర్టికులర్గా వాకిన్ అయితే నేను ఫస్ట్ చెప్పేది ఆల్కహాల్. ఫస్ట్ ఆల్కహాల్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్, దెన్ ఓన్లీ కమ్ టు ద ట్రీట్మెంట్ విత్ మీ. ఆల్కహాల్ ఈజ్ వెరీ బ్యాడ్ అండి, ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు, అవాయిడ్ చేయడం మంచిది. ఈ డైట్ అన్నిటితో పాటు వీటికి కాంబినేషన్లో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ ఉండకూడదు ఇద్దరు మాట్లాడుకునేప్పుడు కానీ పార్ట్నర్స్. ఇట్ షుడ్ బి లైక్ ఎ లవ్ మేకింగ్, ఓకే. ఒకటి ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. మెడిటేషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. వీటన్నింటితో పాటు ఎక్సర్సైజ్ ఎలాగో సన్లైట్లో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ జాగింగ్కి కానీ జిమ్ బదులు జాగింగ్ చేసుకుంటే మంచిది. వైటమిన్ డి ఎందుకు ఇంపార్టెంట్ అంటే వైటమిన్ డి ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్, ఓకేనా. సో వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ కూడా నేను ఇంకో దాంట్లో చెప్పాను, లంగ్ హెల్త్లో కూడా అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, ఓకే. స్పర్మ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ, కౌంట్ అన్నీ ఇంపార్టెంట్. రిమెంబర్ వన్ థింగ్, బిఫోర్ కమింగ్ టు ఏ కంక్లూజన్, నాకు పిల్లలు పుట్టరేమో అని కంక్లూజన్కి వచ్చేటప్పుడు మా వైఫ్కే ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అనుకునే దాని బదులు ఫస్ట్ మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య అందరూ టెస్ట్ చేపిస్తున్నారు, ఒక 5 years బ్యాక్ అయితే కొంచెం ఆలోచించేవాళ్ళు మేల్కి టెస్టింగ్ అనేసరికి. సో మీరు కూడా కొంచెం ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకుంటే చాలా మంచిదండి. మెయిన్లీ ఇంపార్టెంట్ 3. ఒకటి ఏంటంటే థైరాయిడ్ లెవెల్ చెక్ చేయించుకోవాలి, సీరం టెస్టోస్టెరాన్, సెమెన్ అనాలిసిస్. ఇవి చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. ఇవి చేయించుకున్న తర్వాత మిగతావి అడ్వాన్స్ టెస్ట్ చేయించాలా వద్దా అనేది డాక్టర్ డిసైడ్ చెప్తారు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మీకు ఈ ఫుడ్ లిస్ట్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి హెల్త్ గురించి వీడియోస్ కావాలనుకుంటే యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. యుల్ బి గెటింగ్ మోర్ అప్డేట్స్ ఆన్ జనరల్ హెల్త్, every aspect of health I'll be covering. Thank you so much. Please like, share and subscribe my channel.